దేవుడు మాత్రమే మహిమ పొందాలి. అపోస్తులు బాప్తిజం ఇచ్చి యోహాన్ అంటాడు, ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. నాకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది, అది రెఫరెన్స్ ఎక్కడుందో నాకు అంత కరెక్ట్గా గుర్తులేదు, కానీ అంటే దాని సారాంశం ఏంటంటే, ఇచ్చేవాని దగ్గర ఏమీ లేదు, పొందుకునే వారి యొద్ద కూడా ఏమి లేదు, కానీ సమస్తమును దయచేసి దేవుని యందే ఉందని వాక్యంలో రాయబడి ఉంది. ఇప్పుడు మేము ప్రార్థన చేస్తాం, మా యందు ఏమి లేదు, పొందుకుంటారు మీరు, మీ యందు ఏమి లేదు, కానీ మన కొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్య దగ్గరనే సమస్తము కూడా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు మన జీవితంలో అన్నిటికంటే గొప్ప మేలు ఏం తెలుసా? గొప్ప మేలు అన్నిటికంటే మన ఆత్మరక్షణ పొందడం. అన్నిటికంటే గొప్ప మేలేంది చెప్పండి? ఈ లోకంలో మనకి దేవుడు ఎన్నైతే ఇస్తున్నాడో అవన్నీ శరీరానికే వర్తిస్తాయి, అవన్నీ శరీరానికే వర్తిస్తాయి. నేను ఒకసారి మా బంధువుల్లో మా బావగారి కొరకు మేము ప్రార్థన చేసినప్పుడు, ఆయన తాగి లివర్ కిడ్నీలు 2 ఫెయిల్ అయిపోయినాయి. లివరు క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోయినాయి, కిడ్నీలు కూడా పనిచేయక డయాలసిస్ స్టేజ్కి వెళ్ళిపోవాలని ఉన్నప్పుడు వాళ్ళు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నారు. నేనన్నా నాకే నమ్మకం లేదన్నమాట, ఇప్పుడు ప్రార్థన చేస్తే ఏం బాగవుతాడని. ఫైనల్ టైంలో ఇప్పుడు ప్రార్థన చేస్తే ఏమవుతాడని అంటే మా అక్కండు అన్నది, నువ్వు చేయి భాస్కర్, నువ్వు చేస్తే దేవుడు కార్యం చేస్తాడు, నువ్వు చెయ్యి అన్నది. సరేలే అని చేస్తున్నప్పుడు దేవుడు నాకు తెలియజేశాడు, అతను నేను బాగు చేయబోతున్నానని. సో కొద్ది రోజులకి పూర్తిగా క్రియాటిన్ లెవెల్స్, లివర్ మంచిగా అయిపోయింది, కిడ్నీ కూడా మంచిగా అయిపోయింది, నార్మల్ రిపోర్ట్ వచ్చేసింది. కానీ అతని ఆత్మరక్షణ పొందలే. మనము శరీర స్వస్థత పొందగానే సంతోషపడతాం, కానీ ఆత్మరక్షణ పొందలే. కాబట్టి అది చాలా విలువైందనమాట. మళ్ళీ నేను మాట్లాడాను, అయితే బ్యాప్టిజం ఇప్పిస్తాను అన్నది, కానీ అది మారు మనసుతో కూడిన బ్యాప్టిజం రావాలి. మనం ఈ లోకంలో ఏ కార్యాలైనా పొందని, అవి తాత్కాలికమైనవే, అవి శరీర సంబంధమైనవే. కానీ దేవుడు అవి ఇస్తాడు. శరీర సంబంధమైన పొందకుండా ఆత్మల విశ్వాసం రాదు. అది దేవుడే ఈ లోకంలో మనకు చెప్పాడు. శరీర సంబంధమైన వాటిని మీకు చెప్పినప్పుడు మీకు అర్థం కాకపోతే ఆత్మ సంబంధమైన వాటిని ఎలా మీరు గ్రహించగలరు అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు శరీరం ద్వారా ప్రార్థించినప్పుడు శరీరంలో స్వస్థత వస్తేనే దేవుని శక్తిని మనము గ్రహించగలం. సో ఇలా దేవుడు కార్యాలు చేస్తాడు. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది మన ఆత్మరక్షణ. అది విలువైంది, అది ఎప్పుడు మనము కాపాడుకునే విధంగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇచ్చే దేవుని యందు మనము ఎక్కువగా నమ్మకం ఉంచి ఆయన సన్నిధిలో ముందుకు సాగే వారముగా మనం ఉండాలి. మంచిది. గత వారం చెప్పబడిన రీతిగా మంచి సాక్ష్య జీవితము కలిగి ఉండాలని చెప్పాను. కపటము లేని వాళ్ళుగా, అంటే ఇవన్నీ సాక్ష్యాలు అన్నమాట. దేవుడు అబ్రహాం పట్ల, యాకోబు పట్ల సాక్ష్యం ఇచ్చాడు. ఆ తర్వాత యోబు పట్ల సాక్ష్యం ఇచ్చాడు. కొర్నేలి మనుషుల ద్వారా సాక్ష్యం పొందాడు. మోషే దేవుని ద్వారా సాక్ష్యం పొందాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలా? సాక్ష్యం అంటే సాక్ష్యం, సో అండ్ సో పర్సన్ పలానా వ్యక్తి, ఈ వ్యక్తి ఇలా దైవ సంబంధమైన వ్యక్తి అని సాక్ష్యముగా మనం ఉండాలి. ఒకవేళ మనం దేవుని బిడ్డల మనం చెప్పుకుంటూ అపవిత్రమైన జీవితం జీవిస్తే దేవుని నామానికి అవమానం కలిగిద్ది. ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎవరు? పరిశుద్ధుడు, పాపము లేని దేవుడు. ఆయన నిష్కల్మషమైన హృదయము కలిగిన దేవుడు. ఆయనలో ఏమాత్రము కూడా చూపుల్లో కానీ తలంపుల్లో కానీ అపవిత్రత లేని దేవుడు ఆయన. కాబట్టి ఆయన ఎలా ఉన్నాడో తన పిల్లలు కూడా అలాగే ఉండాలని కోరుకుంటూ ఉంటాడు.
కాబట్టి మనం సాక్ష్య జీవితం కలిగి ఉండకపోతే ఎవరి నామానికి అవమానం అంటే దేవుని నామానికి అవమానం. ఇప్పుడు మన పిల్లలు బాగలేరు అనుకో, పేరెంట్స్ని పిలిచి స్కూల్లో ఇక మా పిల్లోడు ఇట్టండి, ఇంటికాడ సరిగ్గా నేర్పండి అంటారు కదా. అప్పుడు మనకి కాస్త తల దించుకున్నట్లు అవుతుంది. అవునా కదా, తల దించుకున్నట్లు అవుతుంది. సో మనం మంచిగా ఉంటే పేరెంట్స్కి హ్యాపీ అనమాట. మంచిగా చదివా అనుకో, పేరెంట్స్ని పిలిచి మీ అబ్బాయి బాగా చదువుతాడండి, అన్నిట్లో యాక్టివ్గా ఉంటాడండి అంటే మనం సంతోషపడతాం కదా. మన పిల్లలు అట్లా చెప్తుంటే మనం సంతోషపడతాం. అదేవిధంగా మన ప్రభువు కూడా మన పట్ల సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆయన సంతోషపడే దేవుడు. సో ఈరోజు ఆ విషయంలో నుంచి ఇంకా కొన్ని సంగతులు నేను మీకు తెలియజేస్తాను. దేవుడు మనకు తోడై ఉంటాడు అని దేవుడు మాట్లాడిన మాటను మనకు తెలుసు. అయితే దేవుడు మనకు ఎలా తోడై ఉంటాడు అనే మాటలు ఈరోజు మనము కొన్ని జ్ఞాపకం చేసుకొని ఏ విధంగా మనం ఉండాలనేది ఈరోజు మనొకసారి ఒక వేరే అంశంలో గురించి దేవుడు మనతో మాట్లాడును గాక. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:8 ఫిలిప్పియన్స్ 4:8 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:8 మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రములైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరి చూడాలి, నా వైపు మాట్లాడుతున్నప్పుడు నా వైపు చూడండి. ఇక్కడ నేను ఒక మాట మీకు చదువుతాను. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. దేని మీద మన ధ్యాస ఉండాలంటే సత్యమైన వాటి మీద ధ్యాస ఉంచాలి, అసత్యమైన వాటి మీద కాదు. దేవుడు ఎప్పుడో చెప్పాడు, అబద్ధ బోధకులు లోకంలోనికి వస్తారు, సత్యమును అమ్మేసి కల్పనా కథలు చెప్పి మనల్ని మరొక దారిలో నడిపించడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఇది ఒక వైపు. ఇంకొక వైపు ఏంటంటే శరీర సంబంధమైన ఆశీర్వాదాల వైపే నడిపిస్తూ ఉంటారు. శరీర సంబంధమైన ఆశీర్వాదాల వైపే నడిపిస్తారు. ఇదొక గుంపు. సో వీటి ద్వారా మనం మోసపోయి దేవుని రాజ్యానికి వెళ్ళలేం. అందుకే ఇక్కడ దేవుని వాక్యంలో ఏముందంటే, ఏవి సత్యమైనవో వాటి మీద మీ మనసు ఉంచాలి, దానిని ధ్యానించాలి, దానిని కనుగోవాలి మనం. కాబట్టి వాటి మీద ధ్యాస ఉంచాలి, వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. మరియు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, దేవుని సేవకుని నోట నుండి వచ్చే ప్రతి మాట, దేవుని మాట ఏవైతే మీరు వింటున్నారో, ఏవైతే మీరు నేర్చుకుంటున్నారో అట్టి వాటిని చేయండి. ఏం చేయాలా? సేవకుల నోట నుండి వచ్చే దేవుని మాటలను ఆ ప్రకారంగా మీరు చేయండి. చేస్తే అప్పుడు సమాధానకర్తయ్య దేవుడు మీకు తోడయుండును అని అంటాడు. సో దేవుడు మనకు తోడై ఉండాలంటే పౌలు కూడా అదే ప్రస్తావిస్తూ ఉన్నాడు. నేనేమైతే చెప్పానో వాటిని మీరు గైకొనాలి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యంలో నుంచి వచ్చేటివి మనము గైకొనాలని ఇక్కడ దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏవి సత్యమైనవో అనేది ఒక్క మాట మీద నేను మీకు ఈరోజు మాట్లాడు. సత్యం అంటే తెలుసా? సత్యం మీ ఇంటి పక్కన ఉన్న సత్యం కాదు. కొంతమంది అంటుంటారు మన ఇంటి పక్కల సత్యం కదా, వాళ్ళు కాదు. పేరుకే సత్యం అని పేరు పెట్టుకుంటారు కానీ అంతా సత్యమే. అవునా కదా? మేము చదువుకునేటప్పుడు మా బ్యాచ్లో సత్యనారాయణ అని ఉండేవాళ్ళు.
పేరుకి మాత్రం సత్యనారాయణ పెట్టుకున్న మొత్తం అసత్యమే ఉందని ఇలా అనేవాడిని నేను. అంటే మా కంపెనీలో నేను అప్పుడు జాబ్ చేసేటప్పుడు అనేవాడిని. అంటే నవ్వుతూ ఉండేవాళ్ళు. పేరుకి మాత్రం అంతే, కానీ అంతా అసత్యం. సరే, ఇప్పుడు లోకంలో ఉండి అసత్యములో జీవించడం వేరు. అది లోకంలో ఉన్నారు కాబట్టి, వారికి దేవుని మాటలు ఏందో తెలియదు కాబట్టి అసత్యములో ఉన్నారు. సత్యము సంత విధుల్లో పడి అమ్మేసుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు వారితో మనకు పని లేదు. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉండి ఏవి సత్యమైనవో దాన్ని గ్రహించుకునే విధంగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25 నుంచి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25 నుండి మనం చదువుదాం. మనము ఒకరికొకరు అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని, పేజ్ నంబర్ 175, అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. కోపపడుడి గాని పాపం చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటియ్యకుడి. దొంగలు వాడు చాలు, అపవాదికి చోటియ్యకుడి. ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది ఏంటంటే, మనము ఒకరినొకరము అవయవములమై ఉన్నాం. సంఘములో ఉన్న వారందరూ కూడా దేవుని శరీరంలో ఒక అవయవం. ఒక్కొక్కరు ఒక అవయవముతో సమానం. అయితే ఇక్కడ ఆ అవయవాలతో దేవుడు మాట్లాడే మాటలు ఏంటంటే, మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి. మనం ఏం చేయాలా? సత్యమే మాట్లాడాలి, అబద్ధాలు మాట్లాడకూడదు. సత్యమే మాట్లాడాలి. మన నోటిలో ఏముండాలి? సత్యమే ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాట సత్యమైనది ఉండాలి, కానీ అబద్ధమైనదిగా ఉండకూడదు. చాలామంది మాటనే కదా అంటారు, నాలుకని అట్లా బయటకు ఇసిరేసి అని అట్లా ఇసిరేసి పడేస్తూ ఉంటారు. కానీ మాట ఎలా ఉండాలంటే అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. ఇది మించినది ఎవరి నోటి నుంచి వస్తుంది? దుష్టుని నోటి నుంచి వస్తుంది. ఇది దుష్టుని నోటి నుంచి వస్తుంది అన్నమాట. సత్యము కాక అసత్యమైనది ఏదైనా మన జీవితంలో ఉంటే అది దుష్టుని నోటిలో నుంచి వస్తుంది. కాబట్టి మనము వారమంతా ఏం చేయాలా? సత్యమే మాట్లాడాలి. అమ్మో, కొంతమంది అంటుంటారు, మందిరానికి రెండయ్యా అంటే మేమంతా అబద్ధం ఆడతామండి, పని కాడ అన్నీ అబద్ధాలే ఆడతాం, మేము రాలేమండి అంటారు. పనుల కాడ ఈ మేస్త్రీలు ఎక్కువ. అంటే నాకు పరిచయం అయిన వరకు నేను చెప్తున్నాను, మేస్త్రీలు చాలా అన్నీ అబద్ధాలే. ఇంకో ప్రాముఖ్యంగా ఏం తెలుసా? సేవకులతో కూడా అబద్ధమే చెప్తారు. ఇక్కడ వాక్యంలో ఏముంది? ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడొద్దని చెప్తే సేవకులు కూడా బుల్టి కొట్టేస్తూ ఉంటారు. వీళ్ళు అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు. కానీ అబద్ధం ఎంత ప్రమాదకరమైందో అర్థం కావట్లేదు వీళ్ళకి. అబద్ధం ఎంత ప్రమాదకరమైందంటే నేను నాశనానికి నడిపించడానికి అదొక మార్గం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అనుకుంటారు అబద్ధాలు చెప్పేసి నేను చాలా సంపాదించేస్తానులే, నా దగ్గర చాలా డబ్బు ఉందిలే అని అనుకుంటారు. కానీ నీ దగ్గర డబ్బు ఉంది కానీ సత్యం లేదు. ఏముంది? నీ దగ్గర డబ్బు ఉంది కానీ సత్యము లేదు. విలువైంది నీది లేదు, నీ దగ్గర అసలు లేదు. విలువ కానిది నీ దగ్గర ఉంది. కాబట్టి మన నోటిలో ఎప్పుడూ సత్యమే ఉండాలి. కొంతమంది భర్తలకు కూడా అబద్ధం చెప్తుంటారు, కొంతమంది భార్యలకు కూడా అబద్ధం చెప్తూ ఉంటారు. పైకి వెళ్ళి ఫోన్ మాట్లాడి కిందికి వస్తారు. కింద ఎవరండి మాట్లాడింది పైన ఇప్పుడు దాకానంటే ఎవరు లేదులే, మా ఫ్రెండ్లే. ఇప్పుడు యూత్ను తీసుకోవచ్చు. చాలా యూత్ తల్లిదండ్రులు మోసం చేయాలంటే ఈజీ కదా. అదా ఆనంద్ అని పేరుందనుకో, ఆడవాళ్ళ పేరు పెట్టుకుంటారు దానికి, అరుణ అనో ఏదో. ప్రేమించే వ్యవహారంలో ఏం చేస్తుంటారు మెల్లగా? వాళ్ళకి తెలుసు వీళ్ళు పురుషులు అని, కానీ ఏదో మా ఫ్రెండ్లే అని ఇంకా పురుషుల పేరు చెప్పే బస్ స్త్రీల పేరు చెప్పేస్తారు. మగవాళ్ళు కూడా అంతే. అంటే వాళ్ళ వర్షంలో పెట్టుకుంటారు పేరు, కానీ తల్లిదండ్రులు మోసం చేస్తారు.
తల్లిదండ్రులు కాదు మోసం చేసేది, మీకు మీరు మోసం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు మోసపోరు, తల్లిదండ్రులు బాధపడతారు అంతేగాని తల్లిదండ్రులు మోసపోవట్లేరు. అక్కడ నీ జీవితమే మోసపోతుంది ముందు. అది మనం గమనించుకోం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పెంచి పెద్ద చేస్తే వాళ్ళకు హృదయం ఇవ్వకుండా ఇంకొకరికి ఎవరికో ఇస్తుంటారు హృదయం. నేను అక్కడ ఇచ్చేసి వచ్చాను, వాడు ఏం చేస్తాడు, బాణంతో కొట్టుడు కొడితే హృదయం లోపల నుంచి దూసుకొని పోతుంటుంది కదా, రక్తం కారుతూ ఉంటుంది కదా. సో ఎవరు కూడా అలాంటి జోలికి పోకండి. మీ 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 తల్లిదండ్రులు మీకు వివాహం చేసేదాకా ఆగండి, ఎక్కడికి పోకండి. మీ పేరెంట్స్ చాలా మంచివాళ్ళు, చాలా విలువైన వాళ్ళు, మీకు మంచి భవిష్యత్తు ఇస్తారు. సో తల్లిదండ్రులు చెప్పినట్టు వినండి. ఎవరో దారిని పోయే దానయ్యనో ఈ దారిని పోయే దానమ్మనో నేను పూలలో పెట్టుకుంటా, లేకపోతే నేను సెంట్లో పెట్టుకుంటా, నేను ఆడ పెట్టుకుంటా, ఈడ పెట్టుకుంటా అంటే ఏం చేయొద్దు, నమ్మొద్దు. మోసపు మాటలు అవి, సత్యమైనవి కావు. చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఏడుస్తున్నారు, చాలామంది ఏడుస్తున్నారు. ఫోన్లు వస్తాయి నాకు. నిన్న కూడా వచ్చింది ఒక ఫోన్, నిన్ననేనా మొన్న, ఏడుస్తున్నారు. నయ్యా నన్ను ఇట్లా చేసేసిండి అయ్యా. ఏం చేస్తాం అయిపోయినాక? తీసుకునేది కాదు కదా, బయటికి తీసుకునేది కాదు కదా. అప్పుడేమంటారు, నువ్వు లేకుండా నేను, అప్పుడేమంటారు, నువ్వు లేకుండా నేను లేను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అంటారు. చేసుకున్న తర్వాత ఏమంటారు, నువ్వు ఉంటే నేను ఉండను అంటారు. నువ్వన్నా సావాలా, నేనన్నా సావాలంటారు. పెళ్ళి కాకముందేమో నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అంటారు. పెళ్ళి అయిన తర్వాత కొన్ని జరుగుతుంది, 6 నెలలు, సంవత్సరం అలా జరిగిన తర్వాత ఏమంటారు అప్పుడు, ఇంట్లో ఉంటే నువ్వన్నా ఉండు, నేనన్నా ఉండు. అసత్యమైన మాటలు ఇవన్నీ. నిన్నెవ్వరి ఆడబెట్టి చూసుకోరు. ఎందుకు చూసుకుంటారు? ఏమవసరం చూసుకోవడానికి? ఏమవసరం చూసుకోవడానికి? ఏం అవసరం ఉండదు. లోకంలో ఉన్న ప్రేమలన్నీ కూడా అవసరాలను బట్టే వస్తూ ఉంటాయి, కానీ ఒకే ఒక ప్రేమ, నిస్వార్థమైన మన ప్రేమ, యేసుక్రీస్తు ప్రేమ. చెప్పలు కొడదాం ఆయన ప్రేమకి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సత్యమైనవి మాట్లాడాలి. ఒకవేళ ఎదుట వ్యక్తులు చెప్పేది సత్యమా అబద్ధమా అనేది మనం ఎలా తెలుసుకోవాలంటే, మన జ్ఞానం ఇచ్చాడు దేవుడు. పరీక్షించండి. ఎదుటోళ్ళు చెప్పేది సత్యమో అసత్యమో కూడా పరీక్షించవచ్చు. దేవుడు ప్రభా నేను ఎలా తెలుసుకోవాలి? ఇది దేవుని వాక్యంలో రాయబడింది. ఇర్మియా గ్రంథంలో 15వ అధ్యాయం 19వ వచనంలో, ఇర్మియా గ్రంథం 15:19 వచనం. యెషయా తర్వాత ఇర్మియా గ్రంథం 15:19 వచనంలో, కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. అది గుర్తుపట్టిన ఎడల అంటున్నాడు. అంటే ప్రభువా నాకు ఆత్మజ్ఞానం అని ప్రభుని అడగాలి. ఆత్మజ్ఞానము ద్వారా ఏవి సత్యమైన మాటలో ఏవి అసత్యమైన మాటలో మనం గుర్తించడానికి అవకాశం ఉంటా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరీక్షించండి. ఎందుకంటే దీపం ఉండగానే ఏం చేయాలి? ఇల్లు చక్కబెట్టుకోవాలి. ముందు మనం సత్యం మాట్లాడాలి, ఎదుటి వాళ్ళు కూడా సత్యం మాట్లాడుతున్నారా లేదా అని మనము పరీక్షించుకునే వారంగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రతి వాడు సత్యమే మాట్లాడాలి. దేవుని బిడ్డలారా, ఎవరు కూడా అబద్ధములు మాట్లాడకూడదు. ఒకవేళ అబద్ధం మాట్లాడావా, ఇక్కడ వాక్యంలో 27లో ఉంది, అపవాదికి చోటియ్యకుడి. అంటే మనం అబద్ధం మాట్లాడితే అపవాది మన జీవితంలో ఎంటర్ అయిపోతాడు. వాడు నా మనిషి అబద్ధం ఆడుతున్నాడు కాబట్టి వాడు నా మనిషి. సో నేను ఇంకా హెల్ప్ చేస్తాను నీకు, అబద్ధం ఆడల్లో నేను ఇంకా హెల్ప్ చేస్తాను అంటాడు వాడు. సో అబద్ధం వెనక అబద్ధం. కొంతమంది అంటుంటారు 1000 అబద్ధాలు ఆడి నాలుగు అబద్ధాలు ఆడి చెయ్యి తెలుస్తుంది. అప్పుడు 1000 ఎందుకు? 4 అబద్ధాలు ఆడి పెళ్లి చేయి, తెల్లారింటికి పంపిస్తాడు.
మీ అమ్మాయికి చదువు లేదనుకోండి, మా అమ్మాయి డిగ్రీ చదివిందండి అని చెయ్యి. అది ఇంటికి పోయిన తర్వాత రాయమంటాడు. మనకు రాదండి, మనం ఏలు ముద్ర అన్నాం అనుకో, అయ్యో మీ అమ్మలు ఇట్లా చెప్పారే అట్లా చెప్పారంటే ఉట్టినే చెప్పారు అట్లా అంటే తెల్లారి పంపించేస్తారు ఇంటికి. అంతే. అమ్మో 1000 అబద్ధాలు ఆడితే ఒక పెళ్లి చేయొచ్చు అంట. 4 అబద్ధాలు ఆడి చేయి, తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే మనం అబద్ధం ఆడుతామో అపవాది మన శరీరంలో ప్రవేశించేస్తాడు వాడు. కాబట్టి వానికి చోటు ఇవ్వద్దు. అపవాదికి చోటిచ్చామా మన శరీరాన్ని అంతా నలిపేసి మన జీవితాన్ని పాడు చేసి పడేస్తాడు వాడు. అపవాది వాడు మంచివాడు కాదండి. ఎంతమందికి తెలుసు అపవాది మంచివాడు కాదని? అందరు తెలుసా? దయ్యం మంచిదా కాదా? ఒకసారి ఒక దైవ సేవకులు ఒక దురాత్మ నిలగొడతా ఉన్నాడు. దయ్యమా, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, వెళ్ళిపో, అన్నీ నువ్వే చెడగొడతా ఉన్నావు అంటే ఆ దయ్యం అంటుంది, ఏవక మీ బుద్ధులు బాగలేక ఊకే నన్ను అంటావు అంటున్నాడు. ఆ దయ్యం అంటుంది, మీ బుద్ధులు బాగలేక ఊకే నన్ను అంటావు, మీరు బుద్ధులు బాగుంటే నేనెందుకు వస్తా మీ దగ్గరికి, మీ బుద్ధులు బాగలేకనే నేను వస్తాను మీ దగ్గరికి అంటాడు. సో అపవాదికి చోటు ఇవ్వద్దు. వాడు చోటు ఇస్తేనే వస్తాడు. చాలా మంచోడు అండి, మీకు తెలియదు. అపవాది చాలా మంచోడు, మన పరిధిలో ఉంటాడు. మనం అవకాశం ఇస్తేనే వస్తాడు, లేకపోతే రాడాడు. అర్థమైందా మీకు? అర్థమైందా? అంటున్నాడు, మీ బుద్ధులు చక్కగా లేక నన్ను అంటారేంది. ఇప్పుడు అపవాది స్వభావం ఏంటో వాని స్వభావాన్ని బట్టి వాడు పనిచేస్తాడు. మనం ఏ రీతిగా బ్రతకాలనో, దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడో, దైవ సేవకుల ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అది మనం నేర్చుకొని మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి సత్యమే మాట్లాడాలి మనం. రెండవది యోహాను సువార్త 4:24 వచనం. యోహాను సువార్త 4:24 వచనం. యోహాను ఇంకను చెరసాలలో వేయబడి ఉండలేదు. యోహాను 4:24. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలను. ఇక్కడ రాయబడింది, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు. ఎట్లా ఆరాధించాలి? నువ్వు సత్యముతో మాట్లాడుతూ సత్యముతో జీవిస్తే నువ్వు సత్యముతో ప్రభువును ఆరాధించాలి. అబద్ధాలాడి ఇక్కడికి వచ్చి స్తుతిస్తే నీ స్తుతి దేవుని దగ్గరకు పోదు, నీ ప్రార్థన దేవుని దగ్గరకు పోదు, నీలోనే ఉంటుంది అది. మనం అనుకుంటాం మనం ఇంత స్తుతిస్తున్నాం, ఇంత ప్రార్థన చేస్తున్నాం, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు అనుకుంటాం. విననేరకుండానట్లు ఆయన చెవులు మందముగా లేవు. మనము దేవునికి కరెక్ట్గా రెస్పాండ్ అయితే కరెక్ట్గా మనం చేసే ప్రార్థనకి సమాధానం వచ్చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని చిన్నమ, సత్యంతో మాట్లాడి సత్యముతో మనం ప్రభుని ఆరాధించే వారంగా మనం ఉండాలి. ఒకవేళ కలుషితమైన హృదయం మనలో ఉందనుకో, మనం ప్రభుని ఆరాధించే స్థితి దేవుడు అంగీకరించడది. మూడవది యోహాను సువార్త 17వ అధ్యాయం 16 నుంచి 19వ వచనం వరకు. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. దేవుడు మనల్ని సత్యమందు ప్రతిష్ఠించాడు. ఎవరైతే బాప్టిజం పొందారో యు ఆర్ సీల్డ్ బై ట్రూత్. మీరు సత్యము చేత ముద్రించబడ్డారు, ప్రతిష్ఠించబడ్డారు. కాబట్టి ఆ సత్యమందు మీరు నిలిచి ఉండాలి. దేవుడు ఏమంటున్నాడు అక్కడ? నిలిచి ఉండాలి. ఆ సత్యములందు దేవుడు మనల్ని ప్రతిష్ఠించడానికి ముందు తన ప్రాణాన్ని అర్పించుకున్నాడు అండి. దేవుడు మనల్ని ముందు దేవుడు పరిశుద్ధపరచడానికి తన ప్రాణాన్ని ఆయన అర్పించాడు. కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉన్నాం. సత్యమందు మనల్ని ప్రతిష్ఠించడానికి దేవుడు తను తాను సిలువకు ప్రతిష్ఠించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమ, ప్రతిష్ఠించిన
ప్రతిష్ఠించబడిన మనము ప్రత్యేకంగా జీవించాలని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. చాలామంది సత్యం చెప్తే చాలా ఇబ్బంది అండి, సత్యముగా ప్రవర్తిస్తే బ్రతకలేమండి, సత్యముతో మాట్లాడితే మనం జీవించలేమండి అంటూ ఉంటారు. విన్నారా మీరు ఎప్పుడన్నా? విన్నారా? అన్నీ నిజమే చెప్తే ఎట్లా బ్రతుకుతామండి ఈ లోకంలో? ఒకవేళ నీకు నిజమే చెప్పకుండా అబద్ధమే చెప్తూ బ్రతకాలనుకుంటే ఈ లోకంలో నువ్వు బ్రతకగలమేమో, కానీ నిరంతరం ఉండే నిత్య జీవంలో మాత్రం నువ్వు బ్రతకలేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీ ఇష్టం అది, దేవుడు అంటున్నాడు నీ ఇష్టం, నీ ఇష్టం అది, నేను నీకే వదిలిపెడుతున్నాను అంటున్నాడు దేవుడు. నువ్వు సత్యమందు ప్రతిష్ఠించబడితే, సత్యమందు నిలిచి ఉంటే పరలోక రాజ్యంలో చేరతావు. లేదు ఈ లోకంలో బతకాలంటే కొన్నో గొప్ప అబద్ధాలు ఆడాలా మనం అని అంటే ఆడుకోండి, తర్వాత సాతానుగాడు ఆడుకుంటాడు. మీరు ముందు అబద్ధాలు ఆడితే తర్వాత సాతానుగాడు మన అబద్ధాలు ఆడే వాళ్ళని వాడు ఆడుకుంటాడు. అప్పుడు ఎందుకయ్యా నాతో ఆడుకుంటున్నావు అంటే, నువ్వు అబద్ధాలు ఆడినావుగా అందుకే నేను నిన్ను ఆడుకుంటున్నా అంటాడు. సో వాడికి అవకాశం ఇచ్చే విధంగా మనం ఉండొద్దు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? సత్యము చాలా విలువైంది, అది నిన్ను కాపాడిద్ది. ఎంతమందికి నమ్ముతారు సత్యము మనల్ని కాపాడుతుందని? సత్యం కాపాడుతుందని నమ్మాలా, మనం నమ్మాలా. మీకు వాక్య రెఫరెన్స్ నేను ఇస్తాను మీకు. యోహాను సువార్త 8:31. యోహాను సువార్త 8:31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు, మేము అబ్రాహాము సంతానము. చాలు చాలు చాలు. ఇక్కడ దేవుడు అంటున్నాడు మీరు, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, ఇక్కడ కూడా ప్రభు మాట్లాడుతున్నాడు, తనను నమ్మిన, తన యందు విశ్వాసం ఉంచిన ప్రజలతో ఏమంటున్నాడంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, దేవుని వాక్యమందు మీరు నిలిస్తే మంచి మేలులు పొందుకుంటారు. ఆయన వాక్యమందు నిలిస్తే నాకు మీరు శిష్యులై ఉందురు, సత్యము గ్రహిస్తారు. అప్పుడు సత్యం అంటే ఏందో గ్రహిస్తారు. వాక్యమందు నిలబడితే సత్యమైనది, అసలైన సత్యమైనది ఏందో గుర్తించగలం. అయితే దేవుడు అంటున్నాడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. ఏం చేస్తుందంట? స్వతంత్రులుగా చేయును. అంటే మేలా కీడా? ఇప్పుడు సత్యంగా ఉంటే, సత్యం మనం మాట్లాడితే మేలు. సో సత్యం మాట్లాడకుండా అబద్ధమే మాకు మేలు అనుకుంటే నువ్వు బానిసత్వములో ఉన్నావు, నువ్వు సాతాను యొక్క దాసత్వములో ఉన్నావు. సత్యం ఎప్పుడు కూడా నిన్ను అపాయములో పడేయదు, సత్యం ఎప్పుడు నిన్ను కీడులో పడేయదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సత్యం మాట్లాడడం నేర్చుకోండి, సత్యముతో ప్రభుని ఆరాధించడం నేర్చుకోండి. సత్యాన్ని బట్టి, సత్యమందు మనం ప్రతిష్ఠించి నిలిచి ఉండాలని, సత్యమందు నిలిచి ఉండడానికి మనము నేర్చుకోవాలి. ఎందుకంటే సత్యం మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తూ ఉంది. యెషయా గ్రంథంలో ఇక్కడ ఉంటుందన్నమాట, సత్యమును మీరు సంత వీధుల్లో పడేశారంట. కూరగాయలు సంత వీధుల్లో ఏమమ్ముతారండి? కూరగాయలు అమ్ముతారు కదా, అవునా కదా? కూరగాయలు అమ్మేస్తారు. కానీ సత్యం కూడా అమ్మబడుతుందంట డబ్బుకి కదా. అబద్ధ సాక్ష్యం చెప్పాలంటే ఏం చేయాలి? మనీ ఇస్తారు కదా. అబద్ధ సాక్ష్యాలు చెప్పడం పనికి మాలిన వారు కొందరు ఉంటారు అనమాట, ఏం పని చేయని వాళ్ళు. అబద్ధ సాక్ష్యాలు చెప్తూ మనీ కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో అబద్ధ జీవితం అనేది మనకు చాలా అపాయకరమైంది. నేను మీకు చెప్తాను. యోహాను సువార్త 8:44లో ఒక చక్కటి మాట రాస్తుంటుంది. యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. చూసారా? సత్యం చెప్తే నమ్మరండి.
అబద్ధం చెప్తే మాత్రం ఉట్టిగా ఆకర్షించబడతారు కదా, అబద్ధం చెప్తే ఉట్టిగా ఆకర్షించబడతారు, కానీ సత్యం చెప్తే నమ్మరన్నమాట. కాబట్టి సత్యముతో మనము జీవించగలిగితే మనకు చాలా ఉపయోగం. కానీ ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడి ఉంది, ఎవరైతే అబద్ధాలు ఆడుతారో, అబద్ధము చెబుతారో, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. అబద్ధం చెప్పేవారంతా ఎవరు? అపవాది సంబంధులు, దేవుని సంబంధులు కాదు వాళ్ళు. ఒకవేళ నీ పేరు మోసెస్ అయి ఉండొచ్చు, ఒకవేళ నీ పేరు యోహాన్ అయి ఉండొచ్చు, ఒకవేళ నీ పేరు పేతురు అయి ఉండొచ్చు, ఒకవేళ నీ పేరు సంసోన్ ఉండొచ్చు, ఒకవేళ నీ పేరు సొలొమోను ఉండొచ్చు, దావీదు ఉండొచ్చు, నీ పేరు ఏదైనా ఉండొచ్చు, కానీ నీ నోటిలో అబద్ధం ఉందంటే నువ్వు అపవాది సంబంధివే కానీ దేవుని సంబంధమే అసలు కాదు. దేవుని సంబంధమైతే ఆయన వాక్యం సత్యమైనది అయినప్పుడు నీ నోట్లో అబద్ధాలు ఎందుకు వస్తాయి? ఏదో లేండి అట్లా చెప్పేశాం అంటే సాతానుగాడు ప్రేరేపిస్తే నువ్వు చెప్పేశావు. సాతానుగాడు నిన్ను అబద్ధం ఆడడానికి నీ నాలుకను వాడుకుంటున్నాను అనమాట. సో మీరు అప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. అంటే ఏదో దురాశ ఉంది కాబట్టి అబద్ధాలు ఆడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఏదో సంపాదించడానికి, ఏదో పొందుకోవడానికి, ఏదో నెరవేర్చుకోవడానికి అబద్ధాలు చెప్తూ ఉంటారు. అయితే వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. కాబట్టి అబద్ధము ఎప్పుడైతే మనం చెప్తామో మనము అపవాది సంబంధులుగా మార్చబడతాం. కాబట్టి బహు జాగ్రత్త కలిగి మనము మన నోటిని మనం వాడుకోవాలని దేవుని లేఖనాలు మనకు చెప్తా ఉన్నాయి. వాడు అబద్ధికుడు, అబద్ధమునకును జనకుడునై ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, వాని దగ్గరికి వెళ్ళకండి, వానితో పెట్టుకోవద్దు. ఒక్క అబద్ధం ఆడితే వాడు ఇంకా దానికి ప్లస్ చేస్తాడు. నేను ఉన్నాను కదా నా కుమారుడా, నేను నీకు సహాయం చేస్తా, నీకు ఎన్ని అబద్ధాలు కావాలో చెప్పు, నేను నీకు సహాయం చేస్తా అంటాడు. ఆ తర్వాత నేను లోపలికి తీసుకుపోయి నట్టేట ముంచేస్తాడు. నట్టేట ముంచిన తర్వాత నిన్ను ఎవడాడమన్నాడు అబద్ధం అంటాడు వాడే మళ్ళా. సో అబద్ధం ఆడకుండా సత్యమైనది ఏదో గ్రహించండి, అప్పుడు మీరు స్వతంత్రులుగా అవుతారు. హల్లెలూయా. సత్యమైనది ఏది, నీ జీవిత విధానం ఏంది, అసలు నువ్వు జీవించే విధానం ఏంది మనం నేర్చుకోగలిగితే ఆ సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది, మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అపోస్తులైన యోహాన్ అంటాడు తన సంఘాన్ని బట్టి, చదవండి మూడవ యోహాన్ రాసిన పత్రిక 3:1-3 వచనం. 1-3 వచనం. 3 యోహాను 1-3 వచనం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించుచున్నారు. అపోస్తులైన యోహాను సంఘము సత్యములో నడుస్తుందని విని సంతోషపడుతున్నాడంట. మేము కూడా ఎక్కడ సంతోషపడతాం? మేము ఎక్కడ సంతోషపడతాం తెలుసా? మీరు సత్యమందు నిలిచి ఉన్నప్పుడు, ప్రార్థన యందు, వాక్యమందు, దైవ సంబంధమైన భక్తి యందు మీరు నిలిచి ఉంటే దేవుని సేవకులుగా మేము సంతోషపడతాం. ఒకవేళ పాస్టర్ గారు నాకు ఇన్ని డబ్బులు వచ్చేసినాయండి బాగా అంటే సరేలే హ్యాపీ అంటాం, కానీ ఒకవేళ నీ ఆత్మీయ జీవితంతో పాటు ధనం ఉంటే మంచిగా సంతోషపడతాం. కానీ ధనం ఉంది కానీ ఆత్మీయ జీవితం సరిగ్గా లేదనుకో మాకు సంతోషం ఉండదు. 10,000 ఇస్తే తీసుకుంటాం కానీ సంతోషం ఉండదు. ఇవ్వనండి కృతజ్ఞత కానుక అని 10,000 ఇచ్చినా తీసుకుంటాం, తీసుకోక తప్పదు. కానీ అంతరంగంలో లోపం ఎక్కడో ఉంది. వీరు ఎలా సత్యములో ఇంకా నడుస్తారన్న ఒక వేదన, బాధ సేవకులకు ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు కూడా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7:16 ఒక మాట రాయబడి ఉంది. ప్రతి విషయములోను 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7:16 ప్రతి విషయములోను మీ వలన నాకు ధైర్యం కలుగుచున్నది గనుక, మీ వలన నాకు ధైర్యం కలుగుతుంది గనుక సంతోషించుచున్నాను. అంటే మీరు సత్యములో నడుస్తూ, ప్రార్థనలో నడుస్తూ, భక్తిగల జీవితాన్ని మీరు చక్కగా ఆసక్తితో మీరు కొనసాగిస్తూ ఉంటే దాన్ని బట్టి మాకు ధైర్యం కలుగుతుంది. అమ్మాయ కొంతమంది అయినా భక్తిలో నిలుస్తున్నారు, కానీ
భక్తిలో నిలుస్తున్నారని, వారిని బట్టి మాకు ధైర్యం, వారిని బట్టి మాకు సంతోషం. కాబట్టి దేవుడు సంతోషపడాలన్నా, ఒక దైవ సేవకులు సంతోషపడాలన్నా, సత్యములో మనం ఎప్పుడైతే ముందుకు కొనసాగుతూ ఉంటామో, వాక్యంలో ఏముందంటే, నష్టము కలిగినను నీతిమంతుడు మాట తప్పడు. నీతిమంతుడు నష్టము కలిగినను మాట తప్పడని ఉంది. సో మాట తప్పడంటే ఒక మాట చెప్తే ఆ ప్రకారంగా చేస్తాడు, అంటే సత్యమే చెప్తాడు మనకి. కాబట్టి లోకం మోసపూరితమైంది. మీరు గమనించండి, చాలా జాగ్రత్తగా ఉండండి. లోకము మంచిది కాదు, లోకము చాలా మోసపూరితమైంది. ఈ లోక సంబంధమైన అట్రాక్షన్కి చాలా ఆకర్షితమైంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎందుకంటే జీవితాలు చాలా విలువైనవి. కొంతమంది డబ్బులు తీసుకుంటారు, ఇస్తామండి 4 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తాం, 5 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తామని తీసుకుంటారు. కథం, 4 రూపాయలు రావు, 5 రూపాయలు రావు, ఇచ్చిందే రాదు. మనం ఏదో వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి, మన దగ్గర లేకపోయినా మన తోటలను మనం ఏం చేస్తాం, పక్క వాళ్ళ దగ్గర నుంచి ఇప్పించి ఇస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, మనల్ని నిండా. ఇలాంటి వారు చాలామంది ఉన్నారు లోకంలో, చాలా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. కొంతమంది గవర్నమెంట్ జాబు, సిగ్నేచర్స్, ష్యూరిటీస్ పెట్టి కూడా మోసపోయిన ప్రజలు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి దేవుని ఒక్కనే నమ్మండి, ఏ మనిషిని నమ్మకండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక్కడే సత్యవంతుడు. ఏ మనిషి మాట నమ్మదగినది కాదు. మనిషి మాట ఈరోజు మాట్లాడతాడు, రేపు మార్చేస్తాడు, మళ్ళీ రేపు మార్చేస్తాడు. నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, ఎదుటోళ్ళకి చెప్తాడు, మంచి మాటలు చెప్తాడు. సపోజ్ మీకు ఉదాహరణకి, తాగొద్దురా అంటాడు. తాగొద్దురా అంటే మంచి మాటలు చెప్తాడు, ఏం తాగుతాడు మళ్ళీ. మొన్న వాళ్ళకి చెప్పినా కదా తాగొద్దని, వాళ్ళకి చెప్పినా కదా, మళ్ళీ నువ్వెందుకు చెప్పిందా అంటే, ఈ మనిషి ఏమంటాడు తెలుసా, చెప్పింది ఆయనకి, నాకు కాదు. నేను ఆయనకి చెప్పినా, నాకు చెప్పుకోవాలి కదా నేను. ఇట్లా రకరకాల మనుషులు ఎట్లన్నా తిప్పేయచ్చు మాటలు. సో మనిషి మాట నమ్మదగినది కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఒక్కడే సత్యవంతుడు. ఆయనను నమ్ముకుంటే ఆయన ప్రకారంగా ఏదైతే వాక్యము దేవుని సేవకుల నోటిలోంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడో, చక్కగా దేవుడు సత్యమందు నిలిస్తే మనల్ని స్వతంత్రులుగా చేస్తాడు. ఫ్రీగా మనం బ్రతకగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు కూడా ఆ ధైర్యాన్ని కలిగి సంతోషిస్తున్నాను. కొంతమందిని బట్టి మేము నిజంగా మేము సేవకులు, మేము కూడా కొంతమందిని బట్టి సంతోషిస్తాం, కొంతమందిని బట్టి బాధపడతాం. అంటే మీకున్న బాధలు మేము ప్రార్థన చేస్తాం, దానికి బాధపడం. అన్నీ తెలిసి కూడా ఇష్టానుసారంగా జీవిస్తారు కొంతమంది. సపోజ్ మీకు ఉదాహరణకి, ఇప్పుడు నేను సపోజ్ ఇంటికి వెళ్ళగానే లోపల నుంచి మాకు ఇంకో సౌండ్ వినిపిస్తుంది, నీతిమంతుల గుడారంలో రక్షణ గూర్చిన ఉత్సాహనాదం వినబడాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఒక పాటలు వినబడాలి, వాక్యం వినబడాలి, లేదా ఏదైనా వార్తలు తెలుసుకోవాలంటే తెలుసుకోండి. సో లోపల నుంచి రకరకాల పాటలు వినిపిస్తూ ఉంటాయి. డోర్ క్లోజ్ ఉంటుంది కదా, డోర్ క్లోజ్ ఉంటుంది. మేము ఎంటర్ అయ్యేసరికి రకరకాల పాటలు లోపల నుంచి వినిపిస్తా ఉన్నాయి. రకరకాల పాటలు అంటే మీకు తెలుసా తెలియదా? ఏం పాటలు చెప్పాలా? సినిమా పాటలు. ఏం పాటలు చెప్పండి? సినిమా పాటలు. సినిమాలు చూసిన వాళ్ళు అందరూ, నేను కూడా చూసిన అప్పుడు. సో ఎప్పుడైతే నేను పోతానో సినిమా పాటలు వినిపిస్తే నేను డోర్ కొడతాను కదా, కొంతమంది కిటికీలను చూసి పాస్టర్ గారు వచ్చిందని చెప్పి తక్కువ టీవీ బంద్ చేస్తారు. ఇంకెందుకు మరి టీవీ పనిచేస్తారు? ఇంకా రండి పాస్టర్ గారు, ఎంత మర్యాద. నాకు కాదు కావాల్సింది, వాక్యానికి మర్యాద ఇవ్వాలి. ముందు నువ్వు సత్యమందు నిలబడాలి. సో ఇలా లోక సంబంధమైన ఆకర్షణ కొంతమంది నేను అడుగుతాను, ఎందుకమ్మా అది పెట్టుకుంటున్నారంటే, ఏదో ఒకనండి కొద్దిగా టైంపాస్ కట్లా. టైంపాస్ అవ్వాలంటే లోక సంబంధమే చూడాలనా? మన ఎన్ని లేవు చూడడానికి? ఇప్పుడు ఎన్ని వచ్చినాయి మనవి కదా. లోక జ్ఞానం, బైబిల్ జ్ఞానం తెలుసుకోవడానికి మనకి ఎన్నో ఉన్నాయి, తెలుసుకోవచ్చు.
కానీ ఇవన్నీ ఈ శరీరానికి వంట పట్టదనమాట. ఈ శరీరము ఈ ఏమవుతుంది, దీని తర్వాత ఏమవుతుంది, దీని తర్వాత ఏమవుతుంది అని ఈ సినిమా పాటలే కొంతమంది మునిగిపోతూ ఉంటారు, సినిమాలలో మునిగిపోతూ ఉంటారు. క్రైస్తవులు సినిమాలు చూడకూడదు, సీరియల్స్ కూడా చూడకూడదు. క్రైస్తవులు ఏం చూడవద్దు? అందులో ఏముంటుందంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఏముంటుంది అందులో చెప్పండి? శరీరాశ, నేత్రాశ, సినిమాలు చూడొద్దని బైబిల్ ఆడుందండి, ఉందా? కొంతమంది తెలివి మంతులు సినిమాలు చూడొద్దని ఆడుందండి, మరి చూడమని ఆడుందండి. చెప్పాలి, చూడమని ఆడుంది. సినిమా లోక సంబంధమైందా, దైవ సంబంధమైందా? మనమే సాక్ష్యం ఇస్తున్నాం, లోక సంబంధమే. మరి లోకానికి దేవుడు ప్రత్యేకంగా ఉండమన్నాడు కదా, అయిపోయా. ఇంకేముందాడా? దానికి ప్రత్యేకం సినిమా అని రాయాలనా? మనం రోజుకి ఎన్ని పూటలు తింటున్నాం చెప్పాలి? ఎన్ని పూటలు తింటున్నాం? ఇట్లానండి, కొంతమంది రెండే తింటారు పాపం, ఒకటి ఎక్స్ట్రా, ఒకటి సేవింగ్ అనమాట. ప్రాబ్లం లేదు, మీరు సేవింగ్ చేసుకోండి. కానీ సో వాక్యంలో ఉందా 3 పూటలు తినమని? లేదు కదా, ఉందా? మనం తింటున్నాం కదా. సో దేవుడు అప్పటి నుంచి ఇంకా ఆదాంలో పెట్టిన కాంచి అది కంటిన్యూస్గా మన లాన్లోకి వస్తూ ఉంది, అంతేనా కదా. సో కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. సో సినిమాల గురించి వాక్యంలో ఏమని రాయబడిందంటే అల్లరితో కూడిన ఆటలు పాటలు అని రాయబడింది. ఏముంది అది? గలతీ 5:19 ఉంటుంది. అల్లరితో కూడిన ఆటలు పాటలు మొదలైన వాటిని చేయువారు నిశ్చయముగా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు అని ఉంటుంది. కాబట్టి ఈ సినిమాలు అసత్యమైనది. అందులో ఏముంటుందంతా? సినిమా అంటే సి అంటే సిగ్గులేందంట, నీ అంటే నిజమైంది కాదంట, మా అంటే ఏదో ఉంది, అది మంచిది కాదా, మరి ఏదో ఉందో ఒకటి. మొత్తానికైతే సిగ్గులేనిది అది. సో సిగ్గులేని వాటి మనకెందుకు పోయేది? అందులో సత్యము లేదు. ఆ సత్యములోని అది అసత్యమైంది కాబట్టి అందులోకి మనం పోకూడదు. ఏం చేస్తున్నావమ్మా? నీ ఫ్యాన్ ఆఫ్ చేసి అన్ని ఇక్కడ లైట్లు వీట్లు అన్నీ ఆఫ్ చేస్తా ఉన్నావు. ఒకరు వెళ్ళండి. సో కొంత తెలిసి ఉంటే ఏదన్నా, మనకి మొత్తం కరెంట్ ఫిట్టింగ్ లేదు కాబట్టి. సరేనా? ఇదయ్యి నీ ఫ్యాన్ వేసుకున్నావు, మా ఫ్యాన్ బంద్ చేసిన. ఇంకొచ్చే, ఒకరికి ఫ్యాన్ కావాలి, ఒకరికి ఫ్యాన్ వద్దు. సో సినిమా అంతా అసత్యమైంది కాబట్టి ఆ అసత్యమైన వాటిలోనికి మనం పోకూడదు. ఎప్పుడైతే దేవుని ప్రజలై చూస్తారో మా గుండె కొద్దిగా అట్లా హార్ట్ బీట్ కొద్దిగా ఎక్కువవుతుంది. ఇన్నిసార్లు చెప్తున్నా వీళ్ళు ఎందుకు? సరే కొత్త వాళ్ళంటే తెలియదంటే మళ్ళీ మనం చెప్తాం. ఇన్నిసార్లు వింటున్నా కానీ మళ్ళీ అదే కోణంలోకి వెళ్ళిపోతున్నారు అనుకో, వాళ్ళు మాకు ఎంత డబ్బులు ఇచ్చే వాళ్ళైనా మాకు సంతోషం ఉండదు. దేవుడు సంతోషపడు, మేము సంతోషపడితే దేవుడు సంతోషపడతాడు. మేము ప్రతినిధులం, దేవునికి మేము ప్రతినిధులము కాబట్టి మేము మీ ఎడల సంతోషపడితే తప్పకుండా మిమ్మల్ని బట్టి దేవుడు సంతోషపడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మమ్మల్ని బట్టి దేవుడు సంతోషపడుతున్నాడా లేదా అనేది దైవ సేవకులో మీరు చూసుకోవచ్చు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచి ఊపిరి కలిగి ఉన్నారు అంతా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుదాం, 5 నుంచి 9 వరకు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడును మా శరీరం ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటు పోయినను మాకు శ్రమయే కలిగెను. వెలుపట పోరాటములు, లోపట భయములకుండెను. అయినను దీనులను ఆదరించి దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మేము ఎలా ఆదరణ పొందుతామంటే సంఘము సత్యములో నడుస్తున్నప్పుడు మాకు ఆదరణ కలుగుతుంది. మాకు కలిగే అపోస్తులైన పౌలు కూడా ఇక్కడ అంటున్నాడు, మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రం కూడా విశ్రాంతి పొందాలి. ఎటు పోయినను మాకు శ్రమలే కలిగినను, వెలుపట లోపల పోరాటములే కలిగినను. ఒక దైవ సేవకునికి ఎలా ఉంటుందంటే లోపల పోరాటం ఉంటుంది, వెలుపల పోరాటం ఉంటుంది. కొంతమంది అనుకుంటారు ఏం బాధలేండి పాస్టర్లకి, తెల్ల కార్లో మంచిగా తల్లి షర్ట్ వేసుకొని తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి ఏం బాధలు ఉంటాయి అని అనుకుంటారు.
అవునా? అనుకుంటున్నారా లేదా? అనుకుంటున్నారా లేదా? చెప్పాలా? అనుకుంటున్నారు కదా? అనుకోవట్లే? అది తెల్ల కారు ఉంది, కొత్తది ఉంది, మంచి, వాళ్ళకి ఏం బాధ? మంచిగా తెల్ల షర్ట్ వేసుకొని తెల్ల కారులో తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి ఏం బాధ అనుకుంటారు. కానీ అన్ని బాధలన్నీ మాకే ఉంటాయి. పౌలు కూడా అదే అంటున్నాడు, ఎటు పోయినను మాకు శ్రమలే. లోపల లోపల ప్రజలు సరి అయిన విధంగా లేనప్పుడు అదొక బాధ, బయట నుంచి లోపల ప్రజలు రక్షణ పొందట్లేరని మరి అదొక బాధ. లోపల పోరాటమే, వెలుపల పోరాటమే. ఎంత చెప్పినా విననప్పుడు, ఒక్కొక్కసారి దేవుని మార్గంలో వారు నడవనప్పుడు, ఎందుకంటే మేము కొట్టలేము, తిట్టలేము కదా, మాకు మేమే కృంగిపోతూ ఉంటాం, మాకు మేమే బలహీనపడుతూ ఉంటాం, మాకు మేమే ఆదరణ లేక నెమ్మది లేక జీవిస్తూ ఉంటాం. ఇది విశ్వాసాలకు తెలియదు. పౌలు కూడా అదే జరిగింది. పోస్తుడైన పౌలుకు కూడా అదే జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఇంటికి వెళ్ళినప్పుడు అన్నం పెడుతుంటే నాకు తినబుద్ధి కావట్లేదమ్మా, పెట్టకండి అన్న. అదేందన్నయ్య కొంచెమే పెట్టుకొని తింటున్నారంటే నాకు తినబుద్ధి అవ్వట్లే అని చెప్పిన. ఎందుకంటే ఒక వ్యక్తి చేసే ఒక పనిని బట్టి నా హృదయంలో ఒక ఆలోచన అయిపోయింది. అందరిని బట్టి కాదు, ఒక్క వ్యక్తి చేసే పనిని బట్టి నా హృదయంలో వచ్చిన ఆలోచన నాకు అన్నం తినబుద్ధి కాకుండా చేసింది. అది ఎందుకు? దేవునికి విరుద్ధమైన కార్యాలు అన్నీ తెలియకుండా కాదు, తెలిసి కూడా ఇలా ఎందుకు చేస్తున్నారు? సో ఇలాంటి వేదనలు ఎన్నో ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే సంఘము సత్యములో నడుస్తుందో అప్పుడే ఒక దేవుని సేవకుడు సంతోషపడతాడు. దేవుని సేవకుడు సంతోషపడేటప్పుడు దేవుడు సంతోషపడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము సంఘములో సత్యానికి స్తంభముగా ఉండాలి. ఎలా ఉండాలా? 1 తిమోతి 3:15 1 తిమోతి 3:17 అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమునై, సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. అది సత్యము, సంఘము సత్యమునకు ఆధారమును అయ్యున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎలా ఉండాలంటే, సంఘం ఎలా ఉండాలా? సత్యానికి స్తంభంలాగా ఉండాలి. ఎలా ఉండాలా అంటే, నిన్ను ఎవడు కదిలించినా కానీ సత్యములో నుంచి నువ్వు కదిలింపబడే వ్యక్తిగా కానీ, వాడు పిలిస్తే వాడు, వీడు పిలిస్తే వీడు, ఎటు పడితే అటు తిరిగే వ్యక్తిగా వండుకూడదు. లోక సంబంధమైన లోకాశల కొరకు సత్యాన్ని అమ్ముకోకూడదు. అందుకే సత్యానికి మనం ఎప్పుడైతే స్తంభముగా ఈ లోకంలో మనం జీవిస్తామో, మన ప్రభువైన యేసుక్రీస్తు పరలోక రాజ్యంలో మనల్ని ఒక స్తంభముగా నిలబెడతాడంట. ప్రకటన గ్రంథం 3:12 చదవండి. ప్రకటన గ్రంథం 3:12 జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి చాలు జయించువానిని నా రాజ్యములో ఒక స్తంభముగా చేసేదని అంటున్నాడు. ఏం జయించాలి? మనం ఏం జయించాలి చెప్పండి? రాష్ట్రంగా చెప్పొద్దు, రాష్ట్రంగా రెడీ చెప్తారు. చెప్పండి, ఏం జయించాలా? జయించువానిని నేను నా రాజ్యంలో ఒక స్తంభముగా నిలబెడతానన్నాడు. ఏం జయించాలా? ₹50 ఇస్తా అంటే చెప్తారా? అందరు ఫెయిల్. వాక్యంలో నుంచి మాట్లాడాల, ఇష్టానుసారంగా మాట్లాడవద్దు. జయించువానిని దేవుడు స్తంభముగా నిలబెడతాడు. చెప్పండి, పోనీ ₹50 ఇస్తా చెప్పండి. మీరందరూ నాకు ఇస్తారని చెప్తే వాక్యంలోనికి మనం ఎలా వెళ్ళాలంటే, చెప్తున్నప్పుడు ఆ వాక్యాన్ని బట్టి ఆన్సర్ చెప్పాలి, అబద్ధాన్ని జయించాలి.
అర్థమైందా? ఏం చేయించాలా? అసత్యం అన్నారా మీరు? సరే, మీకు 50 రూపాయలు ఇస్తానులే. మా పాస్టర్ గారు అయితే వాక్యంలో ఉన్నదే చెప్పాలి, అబద్ధం. అబద్ధాన్ని మనం జయిస్తేనే అక్కడ మనము స్తంభముగా నిలబడతాం. ఇక్కడ అబద్ధాన్ని జయించి సత్యము కొరకు స్తంభముగా నిలబడితే పరలోక రాజ్యములో దేవుడు మనల్ని స్తంభముగా నిలబెట్టి మనల్ని గణపరిచే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ సత్యము కొరకు నువ్వేవేమి చేస్తావో, ఎలాగ నిలబెడతావో అవన్నీ కూడా పరలోక రాజ్యంలో దేవుడు మనల్ని అన్నీ చూపించి మనల్ని గణపరుస్తాడు. దేవదూతలందరి ఎదుట గణపరుస్తాడు. అది పోగొట్టుకుంటారు జనాలు, ఇక్కడిది కావాలనుకుంటారు, అసలైంది పోగొట్టుకుంటారు, ఈ లోకాంతి మాత్రమే వెతుకుతూ ఉంటారు. కాబట్టి అలా ఉండకూడదు. మనము సత్యంలో నిలబడండి, సత్యమైనది గ్రహించండి, సత్యముతో ప్రభువును ఆరాధించండి. సత్యమందు దేవుడు మనల్ని ప్రతిష్ఠించాడు కాబట్టి అందులో నిలబడి దేవుని సంతోషపరచాలి. ఎప్పుడైతే మనం అందులో నిలబడతామో మనము దేవుని సంతోషపరిచిన వారము అవుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మనం అబద్ధాలు చెప్తూ వెళ్తూ ఉన్నాం అనుకో, మనం ఏమైపోతాం తెలుసా? 2-3 వచనాలు అక్కడే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2-3 వచనాలు. ప్రకటన గ్రంథం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడివై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుకో. దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది, అబద్ధముని నిన్ను నాశనానికి దారి తీస్తుంది. కాబట్టి ఈరోజు ఇంతవరకు నువ్వు మాట్లాడి ఉంటే, ప్రభా ఈరోజు నన్ను క్షమించయ్యా, ఇక మీదట నేను సత్యమే మాట్లాడతాను. సత్యమందు నీవు నన్ను ప్రతిష్ఠించడానికి కలువరి సిలువలో నీ రక్తమంతా నా కొరకు కార్చావు ప్రభా. నైనా నన్ను సత్యముగా ప్రతిష్ఠిస్తే నేను ఆయా సమయంలో అబద్ధాలు చెప్తూ ఉన్నాను తండ్రి, నన్ను క్షమించమని మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలదు. ఒక నూతనమైన మనస్సును దేవుడు అనుగ్రహించి తిరిగి పరలోక రాజ్యంలో వారసులవడానికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రేమైన దేవుని సంగమా, క్రియలు మనం సంపూర్ణముగా చేసుకోవాలి. క్రియల ద్వారానే తెలుస్తుంది మనకి. చేసేదొకటి, చెప్పేదొకటి, చేసేదొకటిగా ఈ లోకంలో మనం ఉండొద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, సాతాను వశము నుంచి మనము దేవుని వశంలోనికి మనం వద్దాం. అబద్ధాన్ని విడిచిపెట్టేద్దాం. అబద్ధపు మాటల నుంచి మనం బయటకు వద్దాం. అది ఎవరితోనైనా సరే, తల్లిదండ్రులు, ముఖ్యంగా ఫ్యామిలీస్ మధ్యలో మీరు అబద్ధం చెప్తే మీకు మీరు మోసపోతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ సత్యమందు ఒకవేళ నువ్వు నిలకడగా ఉంటే మీకు ఒక శుభవార్త, దేవుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయబోతున్నాడు. హల్లెలూయా. ఒకవేళ సత్యంలో మేము లేమయ్యా అంటే దేవుడు అంటున్నాడు, ఈ రోజు నుంచి అయినా సత్యంలో నిలబడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, గతించిన కొన్ని దినాల నుంచి నైనా ఆయా సమయంలో నా నోటిలో నుంచి అబద్ధాలు వచ్చాయి ప్రభువా, నన్ను క్షమించండి. ఇక మీదటనైనా అపవాదికి నేను అవకాశం ఇవ్వకుండా నీ కృపను మీరు మాకు అనుగ్రహించండి. ఒకవేళ అబద్ధం ఆడితే అపవాదికి అవకాశం ఇచ్చినట్లయితుంది, అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచినట్లుగా కూడా అవుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మను దుఃఖపరచద్దు. నువ్వు అబద్ధం ఆడితే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచొద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడా, ప్రైజ్ ది లార్డ్. ఇంతకాలం ఒకవేళ నువ్వు సత్యమందు నిలిచి కూడా, అయ్యా ఇదిగో నేను సత్యం చెప్తే నాకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నానయ్యా అని అంటే, దేవుడు నీకు ఒక శుభవార్త మాట చెప్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను వాటన్నిటి నుంచి విడిపించబోతున్నాడు. దేవుడు నీకు విడుదలను ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునుగాక. ఒకవేళ లేని పక్షమున ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. అయ్యా నన్ను క్షమించండి, ఇక మీదట మేము సత్యముతోనే మాట్లాడతానయ్యా, సత్యముతోనైనా నేను ఆరాధిస్తాను ప్రభా. నీవు నన్ను సత్యముందో ప్రతిష్ఠించావు కాబట్టి సత్యమందు నేను నిలిచి ఉంటాను ప్రభా. నైనా సత్యానికి స్తంభములుగా ఉంటాను మా తండ్రి అని నైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మీ తీర్మానాన్ని దేవుడు ఆలకిస్తాడు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నేను సత్యం చెప్తున్నానయ్యా, నాకు ఇబ్బంది అవుతున్నానంటే దేవుడు ఒక చక్కటి శుభవార్త మీకు చెప్తున్నాడు. వాటి నుంచి దేవుడు మీకు విడుదల ఇవ్వబోతున్నాడు, మిమ్మల్ని స్వతంత్రులుగా చేయబోతున్నాడు. ఎవరికైతే నువ్వు సత్యం చెప్పి వారి ద్వారా ఇబ్బంది పడ్డావో వారి ద్వారానే నువ్వు సత్యము చెప్పావయ్యా, నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు మంచివాడవని నీకు సాక్ష్యం ఇచ్చే రోజు దేవుడు నీకు తీసుకొని రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. దేవుడు సత్యమందు మనల్ని ప్రతిష్ఠించాలి. ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయాలి, మీ హృదయం విప్పి.